ఇది చాలా చాలా కాలం కిందటి సంగతి. అప్పట్లో మొసళ్ళు నీటిలోనే కాకుండా నేలపైన కూడా తిరుగుతూ ఉండేవట. ఒక అడవిలో ఒక మొసలి ఉండేది. దానికి పెద్ద పెద్ద పళ్ళు, బలమైన ఒళ్ళు, ఆ పొడవైన తోక ఉండేవి. దాన్ని చూస్తూనే జంతువులన్నీ కూడా భయంతో గజగజా వణికిపోయేవి. దానికి చిక్కితే ఆ రోజు వాటికి భూమి మీద నూకలు చెల్లినట్లే. దానితో గొడవ పడితే రంపం లాంటి కూర పళ్ళతో చటుక్కున పట్టేసేది ఆ మొసలి. అయితే ఆ మొసలి ఏనుగునైనా, పులినైనా, సింహంనైనా, ఎలుగుబంటినైనా సరే ఏదైనా కూడా ఆ మొసలి నుంచి దప్పించుకునేవే కాదు. పెద్ద పెద్ద జంతువులే భయపడి చస్తూ ఉంటే ఇంకో చిన్న చిన్న జంతువుల సంగతి చెప్పేదేముంది. అది అంత దూరంలో కనపడటం ఆలస్యం, పరుగులు పెట్టేవి చిన్న చిన్న జంతువులన్నీ. ముసలికి నేల మీద నీటిలోన ఎదురే లేకుండా పోయింది. మకుటం లేని మహారాజులాగా విర్రవీగసాగింది ఆ ముసలి. దాంతో దానికి బాగా పొగురు పట్టింది. నన్ను మించినోళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు అని చెప్పుకునేది. అందరూ తన మాటే వినాలని కూడా అనుకునేది. ఆ అడవి మధ్యలో ఒక చెరువు ఉంది. అది నిండుగా స్వచ్ఛమైన నీటితో, రంగురంగుల చేపలతో, చుట్టూరా పచ్చని చెట్లతో చాలా అందంగా ఉండేది. ఒకరోజు రాత్రి ఆకాశంలో చంద్రుడు వెన్నెల కురిపిస్తూ తిరుగుతూ ఉంటే ఆ అడవి కనిపించింది. ఆ అడవి మధ్యలో ఉన్న చెరువు కూడా కనిపించి చూడటానికి చాలా చూడముచ్చటగా అనిపించింది. ఆహా, ఎంత చక్కగా ఉంది ఈ చెరువు అనుకునేసి ఆ చంద్రుడు ఆ అర్ధరాత్రి ఆకాశం నుంచి నెమ్మదిగా కిందకి దిగి వచ్చి ఆ చెరువులో దిగి హాయిగా స్నానం చేసాగాడు. అలా స్నానం చేస్తూ ఉంటే చెరువు పక్కనే ఒక పొదలో పడుకొనున్న మొసలి ఆ చప్పుడుకి నిద్రలేచింది. ఈ అర్ధరాత్రి ఎవరబ్బా నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు అనుకునేసి సరసరా చెరువు దగ్గరకు వచ్చి, ఏయ్ ఎవరు నువ్వు, లేచి బయటికి వెళ్ళిపో ఇక్కడి నుంచి అనింది కోపంగా. చంద్రుడు ఆశ్చర్యంగా ఎందుకు వెళ్ళాలి అని అన్నాడు. అప్పుడు మొసలి, ఈ చెరువు నాదే, ఈ అడవి నాదే, ఇందులో ఉన్న అణువణువు నాదే, ఇక్కడ ఎవరు ఏమి చేయాలన్నా నన్ను అడుగే చేయాలి అంది పొగరుగా. చందమామ మాత్రం చల్లగా నవ్వాడు. చూడు మొసలి, అడివైనా, చెరువైనా, ఆకాశమైనా, అంతరిక్షమైనా అవి ఎవరివి కాదు, అవి అందరివి అని అన్నాడు. అప్పుడు ఆ ముసలి, అనవసరమైన మాటలతో నన్ను రెచ్చగొట్టొద్దు, ముందు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో అంది తోక తొక్కిన తాచులాగా కోపంతో ఊగిపోతూ. చంద్రుడు అయినా కూడా అలానే చూస్తూ, ఆకాశం మాదని పక్షులు ఎప్పుడైనా అన్నాయా, నీళ్లు మావని చేపలు ఎప్పుడైనా అన్నాయా, రంగులన్నీ మావే అని పువ్వులు ఎప్పుడైనా అన్నాయా, అయినా నువ్వెందుకు అలా గర్వంతో మెడిసిపడతా ఉన్నావు అన్నాడు. ఆ మాటలకు మొసలి మరింత మండిపడతా, నీకు మాటలతో చెబితే అర్థం కాదనుకుంటా, చూడు నా తడాకా అంటూ సర్రున్న నీళ్ళలోకి దిగి చంద్రుడిని పట్టుకోబోయింది. అంతే, చంద్రుడు వేగంగా నీళ్ళలో నుంచి పైకి వచ్చాడు. చల్లని చంద్రుడు కాస్త ఎర్రగా మారిపోయాడు కోపంతో. మరి కోపంతో కుతకుతలాడిపోతూ, ఏమో అనుకుంటే కానీ ఎంత పొగరే నీకు, కన్ను మిన్ను గానక లోకానికి చల్లని వెన్నెల కురిపించే నన్నే పట్టుకోవడానికి వస్తావా, ఈరోజు నుంచి నీ బలమంతా నీళ్ళలోనే, బయటకు వచ్చినావో ఏ జంతువైనా సరే నిన్ను చంపగలదు, జాగ్రత్త, ఇదే నా శాపం అంటూ వెళ్ళిపోయాడు ఆ చంద్రుడు. అంతే, ఆ రోజు నుంచి చంద్రుని శాపం వల్ల మొసళ్ళ బలం నీటికే పరిమితమైంది. నీటిలో ఏనుగునైనా చంపగల మొసలిని బయటికి వస్తే కుక్క కూడా తరిమి కొడుతూ ఉంటుంది. దాంతో మొసలి పరిస్థితి ఇంట్లో పులి, వీధిలో పిల్లిలాగా తయారైంది. ఈ కమ్మని ఊహలు, అందమైన అబద్ధాలు చాలా బాగున్నాయని అనిపిస్తోందా? అయితే ఈ కథల్ని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. జై హింద్.